వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాచితం. నేను మీ సాయిదా. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అన్ని ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలల్లో ముందస్తుగా బతుకమ్మ వేడుకలు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ లో రాఘవేంద్ర స్కూల్లో ఆడిపాడిన విద్యార్థులు. వచ్చే ఎన్నికల్లో విశాఖ ఉత్తర నియోజకవర్గంలో తన గెలుపు ఖాయం. విశాఖపట్నంలో ధీమా వ్యక్తం చేసిన బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పి విష్ణుకుమార్ రాజు. ఓబీసీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ వేగవంతం చేయండి. జాతీయ వెనుకబడిన వర్గాల కమిషన్ చైర్మన్ కోరిన ఎంపీ రామ్మోహన్ నాయుడు. వరంగల్లో సందడి చేసిన రాశి ఖన్నా. నగరంలో ఓ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో తలుక్కుమన్న సినీ తార. ఇక డీటెయిల్స్ చూస్తే రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో పాటు అన్ని ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలో విద్యార్థులు ముందస్తుగా బతుకమ్మ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ముస్తాబాద్ రాఘవేంద్ర ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో ముందస్తుగా బతుకమ్మ సంబరాలు పాఠశాల కరెస్పాండెంట్ నరేష్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలతో జరుపుకునే అతిపెద్ద పండుగ బతుకమ్మ అని తీరొక్క పూలతో బతుకమ్మలను పేర్చి బతుకునిచ్చే బతుకమ్మ పండుగను తెలంగాణ ఆడపడుచులు అత్యంత వైభవంగా నిర్వహించుకునే పండుగ అని పాఠశాల హెచ్ఎం పద్మ అన్నారు. విద్యార్థులు రంగురంగుల పువ్వులతో బతుకమ్మను పేర్చి పసుపుతో గౌరవమ్మను చేసి బతుకమ్మ పాటలతో ఆడిపాడారు. వచ్చే ఎన్నికల్లో విశాఖ ఉత్తర నియోజకవర్గంలో తన గెలుపు ఖాయమని సీఎం జగన్ పోటీ చేసిన తాను విజయం సాధిస్తానని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పి విష్ణుకుమార్ రాజు అన్నారు. ఆయన విశాఖలో మాట్లాడుతూ ప్రతిపక్ష నేతల అరెస్టులు కక్ష సాధింపు చర్యలు మాత్రమే అని తెలిపారు. చంద్రబాబు అరెస్టు గురించి తనకు తెలియదని సీఎం జగన్మోహన్ రెడ్డి చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఎవరైనా ప్రభుత్వ విధానాలపై ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారన్నారు. మద్యంలో అవినీతి జరుగుతుందని సీబీఐ దర్యాప్తు చేయాలని 2 ఏళ్ల క్రితమే డిమాండ్ చేశారని విష్ణుకుమార్ గుర్తు చేశారు. చీప్ లిక్కర్ వల్ల ఎందరో ప్రాణాలు కోల్పోతున్నారని ఆయన విచారం వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయాలని విష్ణుకుమార్ రాజు డిమాండ్ చేశారు. అందరికీ నమస్కారం. ముందుగా చాలా మంది ప్రతిపక్ష నేతలు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పైన కొన్ని అన్వాంటెడ్ వ్యాఖ్యలు చేస్తున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆ మాట నేను అంటాం కరెక్ట్ కాదు, సభ్యత అడ్డు వచ్చి ఆ మాట నేను అంటం లేదు.
కానీ జగన్మోహన్ రెడ్డి గారు అపర మేధావి. ఆయన ఏమీ తెలివి తక్కువ వ్యక్తి కాదు, లేకపోతే ఏదో హాస్పిటల్కి వెళ్ళవలసిన వ్యక్తి కూడా కాదు. ఆయన అపర చాణక్యుడు, అపర మేధావి. మొన్న గౌరవ ముఖ్యమంత్రి గారు విజయవాడ సభలో ఏమని చెప్పారు? అబ్బే నాకేం తెలియదు, ఏది చంద్రబాబు నాయుడు గారు అరెస్టు వారికి ఏమీ తెలియదంటే పాపం. వారు విదేశాల్లో ఉన్నప్పుడు పోలీసులు ఎత్తుకెళ్ళిపోయారంట. అంటే ఈయనకి ఏమీ తెలియదు. జగన్మోహన్ రెడ్డి గారు బాబాయిని హత్య చేసినప్పుడు కూడా ఆయన ఊర్లో లేరు, ఆయన ఉన్నది హైదరాబాదే. అది కూడా మరి తెలియదేమో తెలియదు. అట్లాగా ఎవరిని మభ్య పెడదామని చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు? ఇది గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ రోజు నాకేమీ తెలియదని చెప్తూ వ్యంగ్యంగా నవ్విన మలాన ప్రజలకి అర్థమైంది. లేకపోతే ఆయన చెప్పింది నిజమేమో, ఇది కేవలము కేంద్ర ప్రభుత్వ సంస్థలు చేస్తున్న పని ఏమో అనే భావనలోకి వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది. కాబట్టి నేను ఇవాళ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా దయచేసి గమనించవలసిన అవసరం ఏంటంటే, ఇది ఏదైతే ప్రతిపక్ష నేతల పైన చేస్తున్న కక్షపూరితమైన చర్యలు, ఇది భారతీయ జనతా పార్టీకి ఏ విధమైన సంబంధం లేదు. అట్లాగే కేంద్ర ప్రభుత్వ సంస్థలకు కూడా సంబంధం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇది వరకు వారు కజిన్ బ్రదరు ఎవరైతే అవినాష్ రెడ్డి గారు హాస్పిటల్లో ఉన్నప్పుడు, వారి తల్లి గారు హాస్పిటల్లో ఉన్నప్పుడు సిబిఐని కూడా కంట్రోల్ చేసిన గొప్ప ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. సిబిఐని కూడా 3 రోజులు హాస్పిటల్కి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వెళ్లకుండా అడ్డుకట్ట వేసింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు కదా. ప్రజలు మర్చిపోకూడదు. అంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఏది తలుచుకుంటే అదే జరుగుతుంది. ఇప్పుడు ఆఖరికి ప్రతిపక్ష నేత ఉండదు, ఇంకెవరికైనా ఉండదు, ఎవడైనా మాట్లాడితే చాలు కేసులు పెట్టేశారు. అంటే పోలీస్ డిపార్ట్మెంట్ని దురదృష్టం కొలిది వారు కనుసన్నల్లో పెట్టుకుని సొంత రాజ్యాంగం రచించినట్టుగా వారు చేస్తున్న పనులు చాలా దుర్మార్గము, అన్యాయము. గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ విషయం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే మీ పైన మాట్లాడి, వ్యక్తిగతం కాదు, మీరు చేస్తున్న విధానాల పైన మాట్లాడితే ఏపీకి చెందిన కళింగ వైశ్య, శిష్టకరణ, సొండి, అరవ, తూర్పు కాపు కులాలను ఓబీసీలో చేర్చే ప్రక్రియ మరింత వేగవంతం చేయాలని గంగారాం అహీర్ను శ్రీకాకుళం ఎంపీ కించారపు రామ్మోహన్ నాయుడు కోరారు. ఈ మేరకు జాతీయ వెనుకబడిన వర్గాల కమిషన్ చైర్మన్ గంగారాం అహీర్ను ఆయన ఢిల్లీలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆయా కులాలను ఓబీసీలో చేర్చే అంశంపై ఇప్పటికే ప్రజాభిప్రాయ సేకరణ పూర్తయి దాదాపు నెల రోజులు కావస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. దీనిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, త్వరితగతిన ప్రయోజనాలు చేకూరేలా మార్గదర్శకాలు జారీ చేయాలని కోరారు. స్పందించిన కమిషన్ చైర్మన్ తమ వైపు నుంచి ప్రక్రియ ముందుకు కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఎంపీ చొరవ పట్ల ప్రత్యేకంగా అభినందించారు. వరంగల్ కు సినీ తార రాశికన్న రావడంతో సందడిగా మారింది. నగరంలో ఓ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో ఆమె పాల్గొన్నారు. ఫ్లోర్లు అన్ని ఖాళీ తిరుగుతూ తనదైన శైలిలో హావభావాలతో వినియోగదారులను ఆకట్టుకున్నారు. మిమిక్రీ ఆర్టిస్ట్ శివారెడ్డి తనదైన శైలిలో మిమిక్రీ చేస్తూ ప్రజలను అలరించారు. పట్టుచీరలో రాశికన్న సరికొత్త దర్శనమిస్తూ సాంప్రదాయ కట్టులో కూడా రాశి గ్లామర్ మైమర్పించేలా కనపడింది. రాశికన్నను చూసేందుకు అభిమానులు పోటెత్తారు. వరంగల్ ఏం పెద్ద ప్రోగ్రామ్ ఏం పెడతలేరు అంటున్నారు కదా, పెడతలేరు. మరి మీరు ఎన్నో మర్చిపోయారు, నేనే ఎండలో ఉన్నా, మీరు ఇంట్లో డబ్బులే కదా, మనం అంతా ఒకటే కదా. రాశికన్న గారు heroine of Telugu film industry, most happening.
రాజశేఖర్ ప్రెజెంట్ చేస్తున్నాడు. థ్యాంక్ యూ. మీ ప్రేమ మేము చెప్పలేనిది. వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎలాంటి ధ్రువపత్రాలు లేకుండా తరలిస్తున్న 7.96 లక్షలను వికారాబాద్ జిల్లా తాండూరు పోలీసులు సీజ్ చేశారు. ఎవరైనా 50,000కు మించి డబ్బులు తరలిస్తుంటే పోలీసులు దృష్టి పెడతామన్నారు. ఈ మేరకు తాండూరు పట్టణంలోని విలియం మూన్ చౌరస్తా వద్ద పట్టణ పోలీసులు తనిఖీలు చేస్తుండగా బైక్ పై వస్తున్న వ్యక్తి వద్ద డబ్బులను గుర్తించారు. అతని వద్ద నుంచి 2.50 లక్షలను, తాండూరు పట్టణంలో మరో దగ్గర 5.46 లక్షలను, మొత్తం 7.96 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. డబ్బులకు సంబంధించి ఎలాంటి ధ్రువపత్రాలు లేకపోవడంతో వాటిని సీజ్ చేశారు. ఈ సందర్భంగా పట్టణ సిఐ రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ పట్టుబడిన డబ్బులను స్క్రీనింగ్ కమిటీ ముందు అప్పగిస్తామన్నారు. ఇందుకు సంబంధించిన ధ్రువపత్రాలను చూపిస్తే సీజ్ చేసిన డబ్బులను తిరిగి అప్పగిస్తామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ చేపట్టిన ప్రజా దీవెన యాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. గత వారం నుంచి రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పాదయాత్ర చేస్తున్న ఆయనకు ప్రజలు పెద్ద ఎత్తున సంఘీభావం ప్రకటిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 6 పథకాలను జనం స్వాగతిస్తూ పాదయాత్రకు మద్దతు ప్రకటిస్తున్నారు. పాదయాత్రలో భాగంగా అడ్డగుంటపల్లి, మార్కండేయ కాలనీ, అశోక్ నగర్, కళ్యాణ్ నగర్ తదితర ప్రాంతాల్లో పాదయాత్ర చేపట్టారు. ఆయా ప్రాంతాల్లో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని ఆయనకు సంఘీభావం ప్రకటించారు. ముఖ్యంగా మైనారిటీ మహిళలు పెద్ద ఎత్తున పాదయాత్రలో పాల్గొన్నారు. ప్రజల నుంచి వచ్చే స్పందనతో రానున్న ఎన్నికలలో వారు తనను ఆదరిస్తారని మక్కాన్ సింగ్ ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజా దీవెన యాత్ర ఎర్రని ఎండని సైతం లెక్క చేయకుండా చూస్తూ ఉన్నారు. వందల సంఖ్యలో వేల మంది బయటకు వస్తూ ఆశీర్వదిస్తూ నువ్వు చేస్తున్న పోరాటంలో మీతో పాటు మేము ఉన్నామని ప్రతి ఒక్కరు ఆదరిస్తా వారి యొక్క ప్రేమ అభిమానాలు చూపిస్తూ ఉంటే ఆరోగ్యం బాగాలేకపోయినా సరే ప్రాణాలైనా ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉండాలని ఒక భావన వాళ్ళు నాకు ధైర్యాన్ని ఇస్తా ఉన్నారు. ఈరోజు సోదరుడు సనా ఫక్రుద్దీన్, మా కార్పొరేటర్ ఫక్రుద్దీన్ ఆధ్వర్యంలో వారి డివిజన్లో ఆహ్వానించి దానికి ముందు రాజేందర్, రాజు, అగ్ర నాయకులు అభిషేక్, తిరుపతి, గోపాల్ వాళ్ళందరూ కూడా ఘనంగా ఆహ్వానించి వ్యక్తుల రాజేందర్ నాయకత్వంలో, మా యువ నాయకుడి నాయకత్వంలో
ఖచ్చితంగా ఈసారి ప్రజాహితం కొరకు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావాలి. ఇక్కడ దోపిడీదారులైన వాళ్ళని తరిమి కొట్టాలి. ఈ దోపిడీని అరికట్టాలంటే ఖచ్చితంగా మీరు గెలవాలి. ఇలా వేల కోట్లు వాళ్ళు వెచ్చిస్తా అన్నా కూడా ఇంటింటికి ఓటుకు 10,000 ఇచ్చినా ఎన్ని రకాల ఆశలు చూపినా తప్పకుండా ఈసారి మీతో పాటు ఉంటామని చెప్పి ఆశీర్వదిస్తూ బలంగా ముందుకెళ్తాను. ఏపీ సీఎం జగన్ తన స్థాయి మర్చి చౌకబారుగా మాట్లాడడం, ఉచ్చనీచాలు లేకుండా ప్రతిపక్ష నేతలపై దిగజారుడు విమర్శలు చేయడం ఆయనలో ఓటమి భయానికి సంకేతమని టీడీపీ నేత మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ మండిపడ్డారు. బహిరంగ సభలు సమావేశాల్లో తానేం మాట్లాడుతున్నాననే ఇంగితం లేకుండా జగన్ తన నోటికి పని చెబుతున్నాడని దుయ్యబట్టారు. తన చీకటి బాగోతాలు ప్రజలకు తెలియవన్నట్టుగా గురివింద గింజలా ఇతరుల్ని విమర్శిస్తున్నాడని కన్నా జగన్పై విరుచుకుపడ్డారు. ప్రజలకు చేసిందేమీ లేక చెప్పుకోవడానికి ఏమీ లేకనే ఎదుటి వారిపై జగన్ విమర్శలు చేస్తున్నారని కన్నా లక్ష్మీనారాయణ ఎద్దేవా చేశారు. జగన్మోహన్ రెడ్డి ఓటమి భయంతో కక్షపూరితంగా చట్టాల్లో ఉన్నటువంటి లోపాలను ఉపయోగించుకొని అక్రమ కేసులతో చంద్రబాబు నాయుడు గారిని నెల రోజులుగా జైల్లో ఉంచుతున్నటువంటి విషయం ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా కూల్చడం, దోపిడీ చేయటం, అక్రమ కేసులు పెట్టడం తప్ప అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తాను చేసిందేమీ లేదు. ఎన్నికల దగ్గరకు వస్తూనే కొంది తానేం చేశాడో ప్రజలకి చెప్పుకోలేని పరిస్థితుల్లో ఇవాళ తన శాసనసభ్యులు గడప గడపకి వెళ్తుంటే ప్రజల్లో వస్తున్నటువంటి వ్యతిరేకతను గమనించి ఏ రకంగా అయినా ఎన్నికల్లో గెలవాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో ఒక పక్క లోకేష్ గారికి, ఇంకొక పక్క చంద్రబాబు నాయుడు గారికి, ఇంకొక పక్క పవన్ కళ్యాణ్ గారికి, వీరి ముగ్గురికి కూడా ప్రజల్లో వస్తున్నటువంటి ఆదరణను చూసి ఎలాగైనా వీళ్ళని కట్టడి చేయాలి అనేటువంటి ఒక దురుద్దేశంతో అక్రమ కేసులు బనాయించి జైల్లో పెట్టినటువంటి పరిస్థితి. ఇవాళ మరి ఈనాడులో చూసాం, ఏదైతే ఈ స్కిల్ డెవలప్మెంట్ కానీ ఫైబర్ టెక్ కానీ 2019 తర్వాత వాళ్ళ కార్యకర్తలకి స్కిల్ డెవలప్మెంట్ దోచిపెట్టడానికే ఈ సంస్థలను ఉపయోగించుకుంటున్నటువంటి విషయం ఎంపీ వైసీపీ జిల్లా సమన్వయకర్త విజయసాయిరెడ్డి నెల్లూరుకు వచ్చారు. 3 రోజుల పర్యటన నిమిత్తం తన స్వగ్రామం ముత్తుకూరు మండలం తాళ్లపూడికి చేరుకున్నారు. గ్రామంలో చేపట్టే వివిధ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ఆయన పరిశీలించారు. ఆయన వెంట వచ్చిన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, తిరుపతి ఎంపీ గురుమూర్తి గ్రామంలోని వివిధ ప్రాంతాలను సందర్శించారు. సాయంత్రం నెల్లూరు నగరంలోని విపిఆర్ కన్వెన్షన్ సెంటర్ కు చేరుకున్నారు. మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఆయనతో భేటీ అయ్యారు. గురు శుక్రవారాలు 8 నియోజకవర్గాల మధ్య ముఖ్య నేతలతో సమావేశం కానున్నారు.
నియోజకవర్గ పార్లమెంటు సభ్యులు రూప్ కుమార్ యాదవ్ గారి అందరం ఈరోజు ఇక్కడికి ఇచ్చేసి ఇక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలని పరిశీలించడానికి రావడం జరిగింది. చాలా సుదినం, సంతోషకరమైనటువంటి విషయం. చిన్ననాటి జ్ఞాపకాలన్నింటినీ కూడా ఒక్కసారి మనం తిరిగి జ్ఞాపకం తెచ్చుకున్నట్టు అవుతా ఉంది. గ్రామాన్ని ఒక ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలన్నటువంటి సంకల్పంతో మా పార్టీ నాయకులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జరుగుతూ ఉన్నాయి. ప్రజల శ్రేయస్సు, బడుగు బలహీన వర్గాల శ్రేయస్సే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తున్నటువంటి జగన్ గారి ప్రభుత్వానికి ప్రతీకగా ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాలు చేపడతా ఉన్నాం. ఇప్పటికే ఇంచుమించుగా ఈ యొక్క గ్రామానికి 5 కోట్ల రూపాయలు మన ఎంపీ గారు చెప్పినట్లుగా ఖర్చు పెట్టడం జరిగింది. ఇంకా ఒక 15 కోట్ల రూపాయల విలువైనటువంటి పనులు, అభివృద్ధి పనులు చేయబోతా ఉన్నాం. రోడ్లైతేనేమి, రోడ్లకు ఇరువైపులా చెట్లయితేనేమి, ఫుట్పాత్ అయితేనేమి, ఇక్కడ ఉన్నటువంటి వాటర్ బాడీస్ ఏదైతే ఉన్నాయో తాతాయ గుంట, సున్నపు గుంట, ఈ యొక్క వాటర్ బాడీస్ని అభివృద్ధి చేయడం, దాని చుట్టూ చెట్లు వేయించడం, అట్నే అలాగే సాయంకాలం కానీ మార్నింగ్ కానీ అందరూ కూడా వాకింగ్ చేసే విధంగా వాకింగ్ ట్రాక్స్ నిర్మించడం, స్ట్రీట్ లైట్స్ అన్నిటినీ కూడా ఏర్పాటు చేయడం, ఒక కన్వెన్షన్ సెంటర్, ఒక 1.65 ఎకరాల్లో ఒక కన్వెన్షన్ సెంటర్, ఒక మ్యారేజ్ హాల్ని నిర్మాణం చేయడం, ప్రస్తుతం ఉన్నటువంటి టెంపుల్ని ఇంకా అభివృద్ధి చేసి అది ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి అప్పగించడం, ఇలా అభివృద్ధి కార్యక్రమాలన్నింటినీ కూడా చేయడం జరుగుతుంది. ఈ యొక్క గ్రామం నేను చెప్పినట్టుగా ఒక ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతాం. ఇవి మాత్రమే కాకుండా ప్రజల ఆరోగ్యానికి మన గౌరవం ముఖ్యం. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అరెస్టు దుర్మార్గమని టీడీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత మండిపడ్డారు. ఆయనను జగన్ ప్రభుత్వం కక్ష సాధింపు ధోరణితో అరెస్టులు చేస్తున్నారని, రాష్ట్రంలో ప్రజాస్వామ్యం మంట కలుస్తోందన్నారు. జగన్ ప్రభుత్వ తీరుపై కేంద్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు. ఏ ఆధారాలు లేకపోయినా కేవలం కక్ష సాధింపు ధోరణితో అరెస్టులకు పాల్పడుతున్నారని తెలిపారు. మా గేట్లు వేయడానికి మీకే అధికారం, ఏ విషయం చెప్పండి. ఏం ప్రోగ్రామ్? నేను జగనన్నకి చెప్పడానికి వెళ్తున్నాను. జగనన్నకి చెప్పడానికి జగనన్న ఏమి రావట్లేదు. ఒక నిమిషం ఆగండి. జగనన్నకి చెప్దామని ప్రోగ్రామ్కి జగనన్న ఏమీ రావట్లేదు. అఫీషియల్సే కదా కూర్చుంటారు. అంటే ఒకసారి ఫోన్ పట్టుకోండి. కలెక్టరు అంతేనా, ఎంఆర్ఓలు వీళ్ళే కదా కూర్చుంటారు. సో నేను ఎంత తప్పేంటి? కలెక్టర్ దగ్గరికి వెళ్ళకూడదా? సో పదండి, మీరు కూడా బాధపడండి. రమేష్ ఏంటి అర్థం చేసుకోమంటావు? స్పందన ప్రోగ్రామ్ కి నేను వెళ్ళకపోవడం ఏంటి? లేదా మీరు అలాంటివి ఏం పెట్టకండి. నన్ను మీరు అసలు ఎంత దారుణం అంటే, నన్ను ఇంట్లో నుంచి గేట్ నుంచి బయట రానివ్వట్లేదు మీరు. నేను మిమ్మల్ని ఎంతసేపు అర్థం చేసుకున్నా, కానీ ఇది ప్రజా సమస్యల మీద. నిన్న ఒక చిన్న కుర్రోడు చచ్చిపోయాడు తెలుసా మీకు, పైక్రోపేటలో. ఎందుకు చచ్చిపోయాడు? ఎందుకు పడిపోయింది? పెట్టకే పడిపోయింది కదా. అలాగే రేవుపోలవరంలో స్కూల్ కడుతున్నారు, కొండవారిన. ఆల్రెడీ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. దాని మీద కలెక్టర్ గారికి నేను కంప్లైంట్ ఇచ్చా, అయినా కూడా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఇలాంటి విషయాల మీద నేను రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వెళ్తున్నానమ్మా. అసలు ఏమీ అవ్వదు. నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్లీజ్
ప్రజా సమస్యల మీద కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళడానికి నన్ను ప్లీజ్ 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 నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. నేను ఎస్పీ గారికి ఫోన్ చేసి మీకు ఫోన్ చూపిస్తాను. నమస్కారం సార్. ఎందుకు సార్ నాకు ఇలాగా ప్రతిసారి ఇక్కడ లోకల్లో ఏదైనా ధర్నా అయితే నా ఇంటికి పోలీసులు వస్తారు, ఆ ఎక్కడో నిరసన పిలిపిస్తే పోలీసులు వస్తారు. ఆఖరికి నా నియోజకవర్గంలో ఏదో ప్రోగ్రామ్ కి కూడా మీరు వచ్చి కూర్చోడం అంటే ఏంటమ్మా? నిన్న రాత్రి నుంచి నా ఇంటి చుట్టూ పోలీసులు. నేను ఎవరికైనా పొడిచడానికి వెళ్తున్నానా లేకపోతే ఏదో దొంగతనానికి వెళ్తున్నానా? మరి ఎందుకు నా చుట్టూ ఇంతమంది పోలీసులు? ఉప్పు తీస్తారా నా ఇది ఇక్కడ కూర్చోమంటారా నన్ను? చెప్పండి, దేనికి నోటీసు? నోటీస్ తీసుకుంటా, దేనికి నోటీసు చెప్పండి. మీరు నా చదువులో చెప్పండి, చెప్పండి చెప్పండి. అలాగే కొన్ని అలాగే పట్టుకోండి. ఏంటి మీరు చెప్పేదేంటి? మార్నింగ్ ఐ హ్యాడ్ రిసీవ్, నేనే రిసీవ్ చేసుకోలేదు, నేనే సంతకం పెట్టలేదు. మీద ఐ హ్యాడ్ రిసీవ్డ్ క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ దట్ యూ అలాంగ్ విత్ యువర్ అసోసియేట్స్ బీయింగ్ ద స్టేట్ ప్రెసిడెంట్ ఆఫ్ తెలుగు మహిళా టీడీపీ క్యాడర్ లీడర్స్ టు ప్లానింగ్ అబ్జర్వ్ ప్రొటెస్ట్ ప్రోగ్రామ్స్ ఇన్ ఎస్రావరం మండలం ఆఫ్ పైప్రోపేట. అంటే అసలు ఎక్కడ పిలిపినిచ్చాను? ఎక్కడైనా ఒక్క మెసేజ్ ఫార్వర్డ్ చేసుకుని మెసేజ్ చూపించండి, పట్టుకోండి ఒకసారి ప్లీజ్. నేను ఎక్కడైనా ఫార్వర్డ్ చేసిన మెసేజ్ ఎక్కడైనా సార్ తీసుకోండి. నాకు నోటీసులో పనిచేయండి. పలానా రీజన్ తో మిమ్మల్ని నేను ఏ రీజన్ ఇది మీరు స్పందనకి వెళ్ళడానికి వీల్లేదు. ఎందుకు ప్రాబ్లం వస్తుంది? నాకు ఇలాంటి కాజెస్ పెట్టి నన్ను ఏదైనా ప్రాపర్ రీజన్ ఉంది. ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పుట్టినరోజు వేడుకలను అభిమానులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. వరదయ్యపాలెం మండలం చిన్నపాండూరు గ్రామ పంచాయతీలోని వీకేఆర్వై కాలనీలో శ్రీకాళహస్తీశ్వర ఆలయ ట్రస్ట్ బోర్డు సభ్యులు పెద్దిరెడ్డి మల్లికార్జున రెడ్డి ఆధ్వర్యంలో మంత్రి పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా పేదలకు దుప్పట్లు పంచిపెట్టి అన్నదాన కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు దయాకర్ రెడ్డితో పాటు స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. అన్ని ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలల్లో ముందస్తుగా బతుకమ్మ వేడుకలు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ లో రాఘవేంద్ర స్కూల్లో ఆడిపాడిన విద్యార్థులు. వచ్చే ఎన్నికల్లో విశాఖ ఉత్తర నియోజకవర్గంలో తన గెలుపు ఖాయం. విశాఖపట్నంలో ధీమా వ్యక్తం చేసిన బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పి విష్ణుకుమార్ రాజు. ఓబీసీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ వేగవంతం చేయండి. జాతీయ వెనుకబడిన వర్గాల కమిషన్ చైర్మన్ కోరిన ఎంపీ రామ్మోహన్ నాయుడు. వరంగల్లో సందడి చేసిన రాశి ఖన్నా. నగరంలో ఓ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో తలుక్కుమన్న సినీ తార. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అందరూ చూస్తున్న V3 న్యూస్ లక్ష్యం సమాజ్ హితం.